నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్పై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం అయ్యాక వట్టెం పంప్ హౌస్ మునిగితే ఇప్పటి వరకు సమీక్ష చేయలేకపోయిన అసమర్థుడు రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది అందులో సజీవ సమాధి అయితే బయటకు తీయలేకపోయిన దద్దమ్మ రేవంత్ అన్నారు. కూల్చివేతలు, పీల్చివేతలు, ఎగవేతలు అన్నచందంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. చెప్పి నిన్న చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకట్టే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు. అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నలు తన అవినీతి వల్ల కుప్పగొలితే 8 మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు పేక మేడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తోందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి అని నీ డిపార్ట్మెంట్ స్వయంగా సిఫారసు చేసినా దాన్ని అమలు చేయలేని అర్భకుడు రేవంత్ రెడ్డి. అట్లాగే ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతనం ఈ 2 ఏళ్లలో? పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు.